మీకు తెలుసా సృష్టిలో ఎన్ని లోకాలు ఉంటాయి, వైకుంఠం ఎలా పరిగణించబడుతుంది, అండ్ మన భూమి ఏ లోకంగా వివరించబడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టిలో 14 లోకాలు ఉంటాయి. అందులో సత్యలోకం అనగా బ్రహ్మలోకం. బ్రహ్మ మరియు సరస్వతి సమేతుడై బ్రహ్మలోకంలో నివసిస్తాడు. రెండవది తపహలోకం అనగా తపస్సు చేసే మహర్షులు ఈ లోకంలో నివసిస్తారు. మరి మూడవది జనలోకం అనగా సనక సనాతన మహర్షులు యాగులు నివసించే ఈ లోకం. మరి నాలుగవ లోకం మహర్లోకం. ఈ లోకంలో భృగు మహర్షి వంటి మహర్షులు గొప్ప గొప్ప మహర్షులు నివసిస్తారు. ఐదవది ఇంద్రలోకం అనగా ఇంద్రుడు సూర్యుడు మిగిలిన చాలామంది దేవతలు ఈ లోకంలో నివసిస్తారు. ఆరవది భువలోకం అనగా గంధర్వులు యక్షులు పితృదేవతలు మొదలైన శక్తులు నివసిస్తారు. ఏడవది భూలోకం అనగా మనలోకం. మనుష్యులు జంతువులు పక్షులు మొక్కలు చాలా వరకు నివసించే లోకం భూలోకం. ఇంకా కింది లోకాలు 7 లోకాలు ఉంటాయండి. అవి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళం. అందులో అతలం అనగా మహాశక్తి గల దానవులు నివసిస్తారు. దానవులు అనగా ఇక్కడ రాక్షసులు. వితలం అనగా ఉపాసకులు భైరవ ఉపాసకులు మరలా రాక్షసులు ఇక్కడ నివసిస్తారు. 10వది సుతలం అనగా మహాబలి చక్రవర్తి ఈ లోకంలో నివసిస్తారు. ఆయనకి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా ఉంది. నెక్స్ట్ 11వది తలాతలం. మాయా దానవులు మాయా అసురులు ఈ లోకంలో నివసిస్తారు. 12వది మహాతలం అనగా నాగులు చాలా వరకు ఈ లోకంలో నివసిస్తాయి. 13వది రసాతలం అనగా మహాశక్తివంతమైన రాక్షసులు ఈ లోకంలో నివసిస్తారు. 14వది పాతాళం అనగా ఈ లోకంలో శివుడి మెడలో ఉండే వాసుకి వంటి పవిత్రమైన నాగుపాములు ఈ లోకంలో నివసిస్తాయి. ఇవి మన 14 లోకాలు ఈ విశ్వంలో చెప్పబడినవి.